గోవింద మా అంబ జై ఆది నారాయణ జై అనంత కోటవతారా జై జై ఈశ్వరమ్మ జై భూలోక మాత జై జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై మాతా గోవిందమాంబక జై సాధు సిద్ధయ్య స్వామికి జై యాగంటి ఉమామేశ్వర స్వామికి జై యాగంటి బసవేశ్వర స్వామికి జై హరహర మహాదేవ సికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గారి కాలజ్ఞానంలో కోకొల్లలు చెప్పున్నాడండి. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మమ్మాట వేదామయ ఉత్తరాదేశమన వైశ్యకులమందు ఉత్తమ గంధుడొకడు పుట్టేనయ్యా ప్రజలందరూ సత్తుగా పూజలే చేసేరయ్యా పరదేశవాసులే భరత భూమిని పరిపాలన చేస్తారయ్యా పరదేశవాసులని ఏకు మేకై తరిమి కొడతాడయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మమ్మాట వేదామయం తల్లిదండ్రుల మాట త్రాచుపామయ్యేనయ్యా ఆలి మాట అరటి పండవుతాదయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మమ్మాట వేదామయం ఉత్తరాది అమెరికా దేశమున భూకంపములు పుట్టి పట్టణాలకే చేటు వచ్చేనయ్యా నందామయ గురుడ నందామయ కంచి కామాక్షమ్మ కన్నీరు కాచేనయ్యా మధుర మీనాక్షమ్మ మనుజులతో మూడు మాటలే మాటలాడేనయ్యా అద్దంకి సీమలోనున్న నాంచారమ్మ మనుజులతో మాటలాడేనయ్యా బుద్ధుడంతటి వాడు పుట్టేనయ్యా అని చెప్పేనయ్యా నందామయ గురుడ నందామయ యాగంటిలోన బసవేశ్వరుడు కాలు దువ్వి రంకె వేసేనయ్యా ఆ రంకె విన్న ప్రజలు ఆకురాలినట్లు రాలేరయ్యా నందామయ గురుడ నందామయం హంపీలోనున్న హనుమంతరాయుడు 7 తాటిమాను చెట్లు పెరిగిపోయేనయ్యా వీధులమ్మిడ పరిగెత్తి కేకలే వేసేనయ్యా ఆ శబ్దమునకు ఆకురాలినట్లు రాలిపోయేనయ్యా శ్రీశైల మల్లికార్జునుడు పాదాలు పాతాళ గంగమ్మ కడిగేనయ్యా పాతాళ గంగమ్మ ఉబికేనయ్యా పైకి వచ్చేనయ్యా శ్రీశైలములోన భ్రమరాంబకు కట్టిన పట్టు చీర చెట్ట చెదలు పట్టేనయ్యా శ్రీశైలములోన భ్రమరాంబక గుడిలోన ఒక్క ముసలి దూరేనయ్యా 7 రాత్రులు 7 దినములు ఉండి అమ్మలో ఐక్యమైపోయేనయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మమ్మాట వేదామయం తిరుపతి వెంకన్న గుడిలోన పట్టపగలే ముసళ్ళు దూరేనయ్యా నందామయ గురుడ నందామయ తిరుపతికి పోవు దారులే కట్టుబడిపోతాయ్యా నందామయ గురుడ నందామయ తిరుపతి వెంకన్న సొమ్ము దోచేరయ్యా తిరుపతి కొండ మీద 4 దుస్తులే పుట్టేరయ్యా 4 దుస్తులు వస్తారని స్వామి సొమ్మంతా దోచేరయ్యా నందామయ గురుడ నందామయ తిరుపతికి పోవు దారులు కట్టుబడిపోయినాయి కరోనా వ్యాధి వచ్చినప్పుడు స్వామి సొమ్మంతా దోచేశారు బ్రహ్మ అన్నీ చెప్పున్నాడు చూడండి ఎన్ని చెప్పున్నాడు చాలా చెప్పున్నాడండి రామ రామ అనని వారులు రాలిపోతారయ్యా అయ్యా ప్రళయాలు వచ్చిన తర్వాత రామనామాన్ని ఉచ్చరించండి అయ్యా మిమ్మల్ని రక్షిస్తారని చెప్తున్నాడు బ్రహ్మంగా